హలో. చెప్పండి సార్. హలో. మీరు ఇప్పుడు బైబిల్ పాత ప్రకారం మీరు స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? అన్యులను పోలి ఉండరా అని కూడా చెప్పారండి బైబిల్లో. చెప్పండి సార్. ఇప్పుడు పంది మాంసం తినకూడదని పాత నిబంధనలో ఉంది సార్. ఓకే. హలో. ఉమ్, అయితే తర్వాత ఉమ్, ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చారకల్లా ఉమ్, అసలు దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, దాన్ని తినొచ్చు, కృతజ్ఞత స్థుతులు చెల్లించి అట్లా తినకూడదని ఎవడంటాడో వాడు అబద్ధికుడు ఉమ్, అని మళ్ళీ ఇప్పుడు చెప్పాడు. ఇది ఏంటంటే మిస్టరీ అన్నమాట. ఇది ఆ, దీంట్లో ఒక ట్విస్ట్ ఉంటది. ఏంటండి అది? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు నాకు పరిశుద్ధ అవన్నీ కాదండి. బైబిల్ ప్రకారం ఇతర దేవి దేవతల అలంకరణ మీరు చేసుకోకూడదు, వాళ్ళ పేర్లు కూడా మీరు ఉచ్చరించకూడదు. ఫస్ట్ పాయింట్. అన్యులను పోలి ఉండరాదు. అన్యులు అంటే మేము అన్నమాట. మమ్మల్ని మీరు పోలి ఉండకూడదు. అంటే మా వాళ్ళు ఇప్పుడు బొట్టు పెట్టుకుంటారు, కాటుక, చీర కట్టుకుంటారు, జాకెట్ వేసుకుంటారు. అది హిందూ సాంప్రదాయం, మెట్టెలు పెట్టుకుంటారు. అన్యులను పోలి ఉండరాదన్నప్పుడు మరి మీరు మీ వాళ్ళు చీరలు ఎలా కట్టుకుంటారు, జాకెట్ ఎలా వేసుకుంటారు, లంగాలు ఎలా కట్టుకుంటారు? ఇది నేను అడిగే ప్రశ్న అండి. సూటిగా దీనికి సమాధానం చెప్పండి సార్. అన్యులను పోలి ఉండరాదన్నప్పుడు అన్యులు అంటే సరే, బొట్టు తీసేశారు శభాష్, కాటుకు తీసేశారు శభాష్, పూలు పెట్టుకోవట్లేదు శభాష్, మెట్టెలు తీసేశారు శభాష్, ఒప్పుకుందాం, మంచి పనులు చేశారు. మీ గ్రంథం ప్రకారం మీరు నీతిగా బతుకుతున్నారు, మేము కూడా సంతోషిస్తాం దానికి. సూపర్ సార్ మీ గ్రంథం ప్రకారం. మరి చీర, జాకెట్, లంగాలు ఎందుకు కట్టుకుంటున్నారండి? రోమన్ క్యాథలిక్స్ బొట్టు తీసేరు సార్ వాళ్ళ సంగతి కాదు సార్, మీరు ప్రొటెస్టెంటే కదా, మీ గురించి మాట్లాడుతున్నారు. రోమన్ల గురించి నాకు అనవసరం, క్యాథలిక్ల గురించి. కేవలం ప్రొటెస్టెంట్ 66 పుస్తకాలు నమ్మిన వాళ్ళు మాత్రం గురించి నేను మాట్లాడుతున్నా. వీటిలో చాలా రకాలు ఉన్నారు సార్. నాకు తెలుసండి, విగ్రహారాధన వాళ్ళు చేస్తారండి, మీరు విగ్రహారాధన చేయరు. మీది 66 పుస్తకాలు, వాళ్ళు 73 పుస్తకాలు. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ అది కాదండి. అన్యుల్ని పోలి ఉండరాదన్నప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మీ క్రైస్తవులు కానీ చీర, జాకెట్ ఎందుకు కట్టుకుంటున్నారు? బొట్టు తీపిస్తున్నారు, కాటుకు తీపిస్తున్నారు. ప్రొటెస్టెంటే చేపిస్తున్నారు ఈ పనులన్నీ. మీరు ప్రొటెస్టెంటే అన్నారు. మరి చీర, కాటుగా ఇవన్నీ తీసినప్పుడు చెప్పేదానండి. మీ పేరేంటి అన్నారు? నా పేరు గుణపాల్ రాజు అండి. గుణపాల్ రాజు గారు ప్రొటెస్టెంట్ నేను చెప్పలా. మీకు మీరు క్యాథలిక్? మీరు నేను ఒక మాట చెప్పాను మీకు, సమస్తమును పరిశీలన చేసేవాడు నేను. అంటే మీరు క్రైస్తవులు కాదా? సమస్తమును పరిశీలన సార్ మీరు చెయ్యండి సార్. నిజమైన క్రైస్తవుడా కాదా మీరు చెప్పండి. నిజమైన క్రైస్తవుని కావాలనే ఉద్దేశంతోనే. నిజమైన క్రైస్తవుడు అంటే ఏంది? వాళ్ళ మత గ్రంథాన్ని తప్ప వేరే దాన్ని చదవరు. చెప్పేదానండి, నేను పరిశీలన చేసే ఒక బిగినర్ని. తప్పు సార్ అది చెప్తున్నాను. బైబిల్ ప్రకారం తప్పండి అంటున్నాను నేను. నేనేమనలేదు. బైబిల్ ప్రకారం అసలు పేర్లే ఉచ్చరించకూడదని మనకి దేవుడు చెప్తుంటే పొయ్యి మీరు ఆ గ్రంథాలు చదువుతా, ఈ గ్రంథాలు చదువుతా, నేను బొట్టు పెట్టుకుంటా, పూలు పెట్టుకుంటా అన్నికప్పుడు మీరు దేవుడిని ధిక్కరించినట్టే కదా. ఇప్పుడు యేసు స్వయంగా ఏం చెప్పాడండి? తండ్రి మాట ద్వారా తప్ప నా ద్వారా ఎవడు స్వర్గానికి వెళ్ళలేడు. అంటే నేను చెప్పేది కాదు, నా తండ్రి చెప్పిన చిత్తం ప్రకారమే మీరు పరలోకం వెళ్తాడని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన పరలోకం వెళ్ళాలి అంటే తండ్రి చెప్పినట్టు చేయాలి. తండ్రి ఏం చెప్పాడు? అన్యుల్ని పోలి ఉండరాదని ఒకటే స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఇందాక ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు, అంటే ముందు వీడియోలో. సార్ ఇప్పుడు నేను అవన్నీ వద్దు సార్. నేను చెప్తున్నా, మీరు క్రైస్తవ బైబిల్ ప్రకారం బతుకుతున్నారా, మీ సొంతకు బతుకుతున్నారా? మీరు బతుకుతున్న బతుకు బైబిల్ ప్రకారం నమ్ముకొని దాని ప్రకారం ఆచరిస్తూ బతుకుతున్నారా? లేదు, బైబిల్తో నాకు సంబంధం లేదని నా ఇష్టం వచ్చి నేను బతుకుతా, నాకు నచ్చింది చదువుతా, నచ్చింది ఉంటా, నచ్చింది తింటా అన్నారు అనుకోండి, మీతో మాట్లాడతాం అనవసరం. ఎందుకంటే బైబిల్ ప్రకారం బతికే వాళ్ళే మేము వాళ్ళతో మాట్లాడతాం. ఇది ఫైనల్ స్టేట్మెంట్ మాది. ఎందుకంటే మీరు మీ బైబిల్ని గౌరవించుకున్నప్పుడు మీతో మాట్లాడే ఉపయోగం ఉంది సార్ మాకు. నేను శ్రీరాముని గౌరవిస్తానండి. ఆయన శీలాన్ని. మీరు నరకంలో పోండి సార్. ఇంకా మీకు నరకమే ఇంకా నరకమే సార్. మీకు బైబిల్ ప్రకారం మీరు నరకానికి వెళ్ళిపోతారు. మేమన్న మాట కాదు ఇది. అదే నేను ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా రెస్పెక్ట్ చేస్తా. నేను శ్రీరాముని వ్యక్తిత్వాన్ని అనుసరిస్తాను. ఏకపత్ని. సార్ ఆశ్లేష గారు మీరు మాట్లాడండి సార్. అనుసరించారు మరి.
అరే నేను ఒక యేసునే కాదండి, యేసునే కాదండి, యేసునే కాదు, ప్రతి ఒక్క మరి మంచి మర్యాద పద్ధతిలో ఉన్నటువంటి ఇప్పుడు ఇస్లామిక్ ధర్మాలను కూడా ఖురాన్ నేను చదువుతాను. మేము బైబిల్ చదువుతామండి. బైబిల్ చదివి అందరికి మేరీ లంజా యేసు లంజా కొడుకు అని చెప్తాం సార్ మేము. మీరు అట్లా చెప్తారేమో మరి. సార్ అట్లా అనడానికి ఆధారం ఏమైనా ఆశ్లేష గారు, మీరు ఆ మాట అనడానికి ఆధారం ఏమైనా ఉందా అండి? ఉందండి, ఉంది, ఆధారం ఉంది సార్. ఏంటి చెప్పండి సార్. మీరు మనం అట్లా అనకూడదు కదా సార్. ఆధారం ఏంటో చెప్పండి మీరు. కాదు, సార్ పేరు ఏం పేరండి? పాస్టర్ గారి పేరు ఏదో చెప్పారు, గుర్తులేదు నాకు కూడా. పాస్టర్ గారు అనండి సరిపోదు, అయ్యగారు అన్నా పర్లేదు. అయ్యగారు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం తీయండి అయ్యగారు. ఎవరండి మీరు మాట్లాడేది? ఎవరు? ఆయన ఆశ్లేష గారండి. నేను ఆశ్లేష అండి. నా పేరు ఆశ్లేష అండి. చెప్పండి. ఏమన్నారు? మీ పేరు నాకు అర్థం కాలేదండి. నా పేరు ఆశ్లేష. ఆశ్లేష? అవునండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. చెప్పండి, ఏముంది అక్కడ? ఇప్పుడు దాంట్లో ఉంటది కదండి, యేసు జన్మ విధానం వ్యక్తిదండగా అని ఉంటది కదా. అవును కదా? ఉంటదండి. ఆయన పరిశుద్ధాత్మ వల్లనే ఉన్నది. పరిశుద్ధాత్మ కమ్ముకోవడం పుట్టేయడం ఉంటది కదా. ఆత్మ అంటే శరీరం అనేటువంటిది అక్కడ ప్రమేయం లేదు సార్. కాదండి, మరి అసలు అలాంటప్పుడు మరి శరీరం ఉన్న యేసు ఎలా పుట్టాడండి ఆత్మ కమ్ముకుంటే? శరీర ప్రమేయం లేదు. అవునండి, నేను ఒప్పుకుంటానండి. కాదు, శరీర ప్రమేయం లేనటువంటి ఆత్మ కమ్ముకుంటే మేరీని గర్భవతి చేస్తే మరి శరీరం ఉన్నటువంటి యేసు ఎలా పుట్టాడు? అక్కడ అది నో వన్ కెన్ కన్ఫెస్ జీసస్ ఇస్ లార్డ్ అన్లెస్ హీ ఈస్ గైడెడ్ బై ది హోలీ స్పిరిట్ అని ఉంది. ఏంటండి? మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్, మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఎక్కడుందండి? మీరు రిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను చూడండి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎవరు కూడా యేసును ప్రభువుగా కనుగొనలేరు అని ఉంది. అవును, పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ శక్తి అని అంటే ఇప్పుడు అది మెటీరియల్ కాదు. అది మెటీరియల్ కానప్పుడు మెటీరియలిస్టిక్ గా ఉండేటువంటి బాడీ, యేసు బాడీ ఎలా ఏర్పడిందని అడుగుతున్నా నేను. అది క్వశ్చన్. ఆ దేవుడు ఆత్మ గాని శరీరం కాదు. నేను ఒప్పుకుంటానండి, దేవుడు ఆత్మని ఒప్పుకుంటాను. ఇప్పుడు ఒక ఆత్మ మేరీని గర్భవతిని చేస్తే శరీరం ఉన్న యేసు ఎలా పుట్టాడని అడుగుతున్నా. గర్భవతిని కాదండి, ఆత్మ, ఆ దేవుడు అనేటువంటి ఆత్మ మనుషుల్ని మంటి నుండి మనుషుల్ని చేయగలదు. ఆ ఆత్మ భూమిని కంపింపజేయగలదు. మరి అలాంటప్పుడు మేరీకి ఒక శిశువు కలుగు అనగానే ఎమ్మటే ఒళ్ళో డింగ్ అనేసేసి ఒక అబ్బాయి మరి ఎందుకు రాలే? 9 నెలలు ఎందుకుంది? మరి 9 నెలలు ఉండి కాదండి ఆశ్లేష గారు. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మహిమతోటి వరముతోటి పుట్టారనుకోండి, మెరాకిల్ జరిగిందంటే ఇమీడియట్ గా 9 నవమాసాలు మోసి ఎవరు కనరండి మెరాకిల్ అనే పదం వాడితే. ఇక్కడ మెరాకిల్ అనే పదం వాడలేదు. కమ్ముకోవటం, కుమ్ముకోవటం ఇవన్నీ దయా లక్షణాలు. మీరు కనుక పాత నిబంధనలో అబ్రహం సారాద ఉదాహరణ తీసుకున్నట్లే దేవుడు ఆమె గర్భ ఫలాన్ని ఇచ్చాడు, గర్భవతిని చేయలేదండి. దేవుడు ఎవరికైనా గర్భవతి చేయాలంటే పాత నిబంధనలో అంతా చూసుకుంటే ఎవరికి సరే నేను గర్భం చేస్తాను వచ్చని ఎక్కడా చెప్పలేదు. ఆయన మహిమతోటి మనిషిని చేసినప్పుడు, నరుని చేసినప్పుడు మట్టి నుంచి ఆయన ఒక మాట అనుకుంటే అది మనిషి కలుగాక, ఆకాశం కలుగా కలిగిన, భూమి కలుగా కలిగిన, అని చెట్లు కలుగాక అన్ని పక్షులు కలిగాను. అలానే మేరీ గర్భం రాక అనగానే గర్భం రాదా అండి? మరి కమ్ముకోవటం దేనికి? లక్షణాలు ఎవరి? కమ్ముకోవటం, కుమ్ముకోవటం, ఆహ్వానించడం ఇవన్నీ దయాల లక్షణాలు. మీరు గమనించినట్లయితే ఇవన్నీ దయాల లక్షణాలండి. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ఆశ్లేష గారా మాట్లాడింది? పాస్టర్ గారు చెప్పండి. ఆశ్లేష గారా? అవునండి, చెప్పండి పాస్టర్ గారు. అయితే ఒకటి సార్, మనం ఏపాటి వాళ్ళమండి. మనం నిర్వచించే మనిషి మనం అనుకుంటున్నట్టుగా
దైవ కార్యాలు ఉంటాయండి. ఎందుకు ఉండవండి? సార్ ఒక్క నిమిషం అండి సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు దేవుడు అనేవాడు భూమి మీదకి వస్తే భూమి మీద ఉండే లాస్ ఉంటాయి కదా, అవన్నీ ఆ దైవం కూడా పాటించాల్సిందే. అంటే దేవుడికి కూడా ఆకలేస్తుంది, దేవుడు కూడా గాలి పీల్చాల్సిందే, దేవుడు కూడా మలమూత్ర విసర్జన చేయాల్సిందే, అన్ని కార్యక్రమాలు చేయాల్సిందే దేవుడు కూడా. తెలుసు కదా మీకు. యేసుకు అందుకనే కదా ఆకలేసింది కదా. ఆకలేసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఎందుకు ఇవ్వని అంజూరపు చెట్టుని శపించాడు కదా ఆయన. అవునా కదా? అట్లానే ఇప్పుడు ఈ ప్రకృతికి కొన్ని లాస్ ఉంటాయండి. పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి కొన్ని లా ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు యేసు కాదు, వాడి అమ్మ మొగుడైనా సరే ఈ భూమి మీదకి వచ్చాడంటే అది పాటించాల్సిందే. అందుకనే దశావతారాలు తీసుకున్నటువంటి మహావిష్ణువు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉండేటువంటి వీటిని నియమాలని పాటించాల్సిందే ఆయన. మీకు భాగవతంలో కథ ఉంటుంది, మీకు తెలుసో లేదో, మీరు చదువుకున్నారో లేదో భాగవతం తెలుసా మీకు? తెలుసండి, నేను బాగా చదువుకున్నారండి. పోతన భాగవతంలో కథ ఉంటుంది, నేను చెప్తా వినండి మీకు మంచిగా. కృష్ణుడుగా జన్మించాడు ఆమెకి, యశోద కడుపున. యశోదకి పుట్టే ఆయన వచ్చాడు కదా, దేవకి వసుదేవులకి పుట్టినటువంటి కృష్ణుడు ఈ గోకులంలోకి వచ్చేసి ఆయన అక్కడ ఎవరు మన యశోద దగ్గర పెరుగుతున్నప్పుడు వచ్చిన ఫస్ట్ రోజు ఆయన దగ్గరకు రాగానే ఆమె మరుసటి ఉదయం పూట తలంటి స్నానం చేయించింది, మంచిగా పాలు తాపించి ఎంత జోకొడుతున్నా నిద్రపోవాలి ఆయన. నిద్రపోవట్లా. ఎందుకు? ఈ సమస్త లోకాన్ని పరిపాలించేటువంటి మహావిష్ణువు ఆయన నిద్రపోతే ఈ లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. అందుకని ఆయన నిద్రపోకపోతుంటే ఆయన ఆ భుజం మీద వేసుకుని కొట్టింది, ఈ భుజం మీద వేసుకుని కొట్టింది, ఇక ఉయ్యాలు వేసింది, జోలపాట పాడింది, అయినా నిద్రపోవట్లేదు ఆయన. అప్పుడు ఇంకా దబదబ కొట్టి ఇంక విసుకుంటుంది అనమాట. ఏంది ఇంకా నిద్రపోవట్లేదు, పాలు కూడా తాగాడు కదా, పాలు కూడా తాపించాను రెండోసారి కూడా, అయినా నిద్రపోవట్లేదు అనేసి ఇలా కొడుతుంటారు కదా పిల్లల్ని, కొడుతుంటారు కదా, కొడుతూ అప్పుడు ఆ కృష్ణుడి అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువుకి అప్పుడు తెలిసింది, ఓహో ఇది నేను మానవ జన్మ తీసుకున్నాను కదా, మనుషులకి చిన్నపిల్లలకి పాలు తాగిన తర్వాత నిద్రపోతారు కదా అనేసి ఆయన నిద్రపోతున్నట్టు ఆయన ఉయ్యాల్లో నటించాడు. ఆయన లోకాల సమస్తాన్ని, ఈ ఈ మొత్తం విశ్వాంతరాలని ఆయన పరిపాలించే ఆయన నిద్రపోతే ఇంకా లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయి. కానీ ఆయన నిద్రపోతున్నట్టు ఆ శిశువుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఆ ఉయ్యాలలో నిద్రపోతున్నట్టు నటించాడు ఆయన. కాబట్టి భూమి మీదకి ఎవరైనా వచ్చినా కూడా ఈ భూమి మీదకి సర్టెన్ లాస్ ఉంటాయి అన్నమాట. ఆ కొన్ని నియమాలు ఉంటాయి, నేచురల్ లాస్. వాటిని ఎవరైనా సరే పాటించాల్సిందే. అది యేసు కానీ ఇంకెవరైనా కానీ. అర్థమైందా పాస్టర్ గారు? ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు ఒక ఆత్మ వలన గర్భవతి. ఆత్మకి శరీరం ఉండదు, ఏముండదు అసలు. అలాంటి ఆత్మకి శరీర రూపమైనటువంటి శిశువు ఎలా కలుగుతాడనేది నా పాయింట్ అండి. ఇప్పుడు మీరు మాట్లాడారు, నేను విన్నాను. అవునండి, మీరు మాట్లాడండి, నేను కూడా వింటా. అయితే మీరు భూమి కలుగుగాక, మరి లేకపోతే పక్షులు వెలుగు కలుగుగాక అని నమ్ముతున్నారుగా, అంటే అయ్యాయని. నేను నమ్మట్లేదండి, అది రాశారు, మేము నమ్మట్లే దాన్ని. అది ఎంత కల్పితమైన పుస్తకం మాకు తెలుసు. అలా రాసుకున్నారు కదా, మరి ఇక్కడ కూడా మేరీ కలుగుగాక అంటే యేసు కలిగేవాడు కదా అని మా ప్రశ్న. దానికోసం దాన్ని వాడుకున్నాం, అంతేగాని మేము అసలు ఈ చెత్త పుస్తకాన్ని నమ్మమండి. సార్ మీరు నమ్మట్లేలే కానీ మీరు నమ్మను మరి చెప్పగలనండి. పాయింట్ అండి, అంటే ఇది చెత్త పుస్తకం కాదంటే టెక్స్ట్ పుస్తకం, బూత్ పుస్తకం, టెక్స్ట్ పుస్తకం. ఎందుకంటే లోతు కూతురుతోటి, అబ్రాహ్మ సారాతోటి వార్త వలసలు లేని పుస్తకం అని మనము చెప్తాను కానీ టెక్స్ట్ పుస్తకం అనొచ్చు. ఒక విషయం అండి చెప్పేది ఏంటంటే పాస్టర్ గారు, మీరు కూడా ఈ చెత్త పుస్తకం చదవద్దు, ఎవరికి ప్రీచ్ చేయొద్దని చెప్తున్నాం. అది మేము ఎలా చేయమండి, మీరు కూడా చేయొద్దని చెప్తున్నాం. యేసు మాటలు మీరు విన్నారుగా. కొన్ని ఒకవేళ మంచి గ్రంథం అని అనుకుంటే కొన్ని వచనాలు గోపి గారు చెప్తారు, అవి మీ మిస్సెస్ చేతనో మీ పాప చేతనో చదివించండి, లేకపోతే మనకి ఇక్కడే ప్రూఫ్ అయిపోతుంది. మంచి కొన్ని వచనాలు అంటే యేసు ప్రభు వ్యభిచారం చేయొద్దు. భాష గారు సుమతి శతకంలో యేసు చెప్పిన వాటికంటే అద్భుతమైన పద్యాలు ఉన్నాయి.
సుమతి శతకం చదువుకోండి. ఏ పాస్టర్ గారు. లొల్లాయి కబుర్లు మాటలు అసాధ్యమైనటువంటి పాస్టర్ గారికి పనికిరాని మాటలు మనకు అవసరం లేదండి. పాస్టర్ గారు ఒక్క మాట చెప్తాను సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని, మీరు చాలా మంచివాళ్ళని అర్థమైంది నాకు. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు గనక కరెక్ట్ గా సమాధానం చెప్తే మీరు నిజంగా ఇంకా మంచివాళ్ళు అని చెప్పి నేను ఒప్పుకుంటాను సార్. నేను అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, పరాయి స్త్రీని మోహపు చూపు చూడటం తప్ప రైటా బైబిల్ ప్రకారం? చూడకూడదండి, చూడకూడదనే చెప్పింది ఆయన. అంటే పరాయి స్త్రీతో ఊహించుకోకూడదు ఆమెను, అబ్బా అందం బాగుంది, ఆమె యొక్క చనులు బాగున్నాయి, ఆమె యొక్క చెస్ట్, ఇట్లాంటి మాటలు మనం అనుకోకూడదు మైండ్ లో. కరెక్టే కదా? అనుకోకుండా ఉండటానికే మరి అది అందుకే పాపం అండి. దేవుడు- బైబిల్ ప్రకారం మనం మాట్లాడుకుంటే పాపం, అవునా కాదా? అవును. అవును. మరి తల్లితో, కూతుళ్ళతో, కూతుళ్ళతో, పిన్నితో, పెద్దమ్మతో, వీళ్ళతో సెక్స్ చేస్తే తప్ప రైటా అది? ఇప్పుడు దేవుడు ఏది దాచకుండా ఎవరు ఎలా ప్రవర్తించారు సార్ కాదండి, నేను అడిగిన దానికి మీరు సార్, నేను అడిగే ప్రశ్నకి తప్ప రైట్ అని అడుగుతున్నా. కూతురుతో సెక్స్ చేయటం, చెల్లితో సెక్స్ చేయటం, అమ్మతో సెక్స్ చేయటం, పిన్నితో సెక్స్ చేయటం రైటా తప్ప? ఇప్పటికి కూడా అట్లాంటివి జరుగుతున్నాయండి. తప్పే. అయ్యో సార్, ఎప్పుడైనా ఇదే సార్ మీ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక మంచి పాయింట్ అడిగేటప్పుడు దానికి సమాధానం రాదు మీ దగ్గర. ఎందుకంటే ఎక్కడ దొరికిపోతామో, నిజాలు బయటకు వస్తాయో అని భయం మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ భయం నుంచి బయటికి రండి, నిజం తెలుసుకోండి, కళ్ళు తెరవండి. అవతలవాడు అడిగిన ప్రశ్న ఎంత మడుకు నిజం ఉన్నది అని ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. నేను అడిగిన ప్రశ్న ఏంటి ఒకసారి మళ్ళీ అడుగుతున్నా, ధైర్యంగా సమాధానం చెప్పండి సార్. దీంట్లో మీ దగ్గర సొమ్ము, మీ ఆస్తి కానీ మీ పాస్తులు కానీ తినేది ఏమీ లేదు. కూతురుతోటి, అమ్మతోటి, చెల్లితోటి సెక్స్ చేయటం తప్ప రైటా? నేను అడిగాను దీనికి సమాధానం. ముమ్మాటికి తప్పే సార్. తప్పే కదా, మంచి మాట. రైట్ సార్. అట్లయితే లోతు కూతుళ్ళకి వాళ్ళకి శిక్ష ఎందుకు వేయలేదు సార్? సుధమా గుమర నగరాలను తగలబెట్టినప్పుడు, వాళ్ళు అక్కడ వ్యభిచారం పెరిగిపోయింది అన్నప్పుడు, మరి లోతు ఇద్దరు కూతురుతో వాళ్ళిద్దరు సెక్స్ చేసి అమోనీయులు మోయాబీలుగా వృత్తి చెంది వాళ్ళు 2 స్థలాలుగా ఏర్పరిచి వాళ్ళకి స్థలాలు ఇచ్చేస్తాడు. మోషే కూడా చెప్తాడు, అరే బాబు నువ్వు అటు వెళ్ళకు, వాళ్ళకి ఆ స్థలాలు ఇచ్చేసాను నేనని చెప్పి వాళ్ళని ఆశీర్వదించినట్టు అయింది అక్కడ. వాళ్ళ గనక శిక్ష విధిసి నువ్వు అడగచ్చు, ఏమండి అప్పటి రోజులు అది అజ్ఞాన కాలం అండి, అందుకే ఆయన శిక్షలు వెళ్ళి. మరి సుధమ గుమరాలను ఎందుకు తగలబెట్టాడు నగరాల్ని? ఎందుకు తగలబెట్టాడు? అక్కడ వ్యభిచారం పెరిగిందనే కదా. మరి కూతురుతో సెక్స్ చేసింది వ్యభిచారం కాదా, అవునా? ఇప్పుడు చెప్పండి. ఒక మాట చెప్తున్నానండి. అందరికీ పైల్స్ ఉంటాయి కానీ ఎక్కువ అయితే అది వ్యాధి. అందరికీ షుగర్ ఉండాలి కానీ అంటే ఇప్పుడు దేవుడి దృష్టిలో కూతురుతో సెక్స్ చేయటం నేరమా కాదా? నేరమండి. మరి ఎక్కడైనా బైబిల్లో రాశారా అండి? బైబిల్లో కూతురుతో సెక్స్, ఇప్పుడు లోతు తన కూతురులో తప్పు చేశాడని చెప్పి బైబిల్లో ఎక్కడైనా రాస్తే ఆ వచనం చూపించండి సార్, నేను కూడా సంతోషిస్తాను. యెహోవా అరే నీ కూతురుతో నువ్వు తప్పు చేసావు, లేదా నీ కూతురు తప్పు చేశారని అక్కడ వచనం ఉంటే చూపించండి, నేను సంతోషిస్తాను. అక్కడే ఉందండి. చదవండి సార్, రిఫరెన్స్ తీయండి సార్. తీయండి, ఎక్కడ చెప్పండి. ఇక మనకు పురుషులాడు ఉన్నారు అనే సార్ నేను అడుగుతుంది అది కాదు సార్. దేవుడు నువ్వు తప్పు చేశావు అంటానికి దేవుడు ఏం చెప్పాడంటే, లోతుతో వాళ్ళందరితో మాట్లాడిస్తున్నాడు దూతల ద్వారా. దేవుడు మాట్లాడుతున్నాడు దూతల ద్వారా. ఒక్క దూత అయినా గానీ, ఒక్క దేవుడైనా గానీ కూతులతో సెక్స్ చేశాడు కాబట్టి ఇది తప్పు అని ఎక్కడైనా ఖండించినట్టు ఆ ఓడి ఉంటే చూపించండి నాకు. శిక్షలు వద్దు, శిక్షల తర్వాత రిఫరెన్స్ చెప్పండి సార్. రిఫరెన్స్ చెప్పండి సార్. అక్కడే కాదు సార్, మీరు రిఫరెన్స్ చెప్పండి. లోతు కుమార్తెలో చాలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. నాకు అది ఎక్కడ రిఫరెన్స్ చెప్పండి సార్, నేను చదువుతాను. ఆదికాండం ఎక్కడుంది? ఆదికాండం ఎక్కడుంది అని అంటే నేను ఒక విద్యార్థినేనండి. మీరు బైబిల్ తీసి నేను చూపిస్తా, లైన్ లో ఉంటారా? తప్పకుండా అండి. తీయండి సార్, తీయండి సార్, తీయండి. ఒక్క నిమిషం. యెహోవా చెప్పాలి, అరే మీరు చేసిన తప్పు అనే మాట అంటే ఖచ్చితంగా మేము మాట వెనక్కి తీసుకుంటాం. ఓకే అండి, యెహోవా చెప్పినట్టేనండి అక్కడ. అదే సార్, చూపించండి, ఆ వచనం చూపించండి. ఏంటండి గురించి రాయించాడు. కూతుళ్ళు తీసుకున్న నిర్ణయం అదేనండి, అదే డెసిషన్ ఇస్ సెల్ఫ్ రాంగ్. అదే చూపించండి సార్, వాళ్ళు తప్పు చేశారన్న మాట చూపించండి. దేవుడు చెప్పాడు తప్పు అని ఎక్కడ చూపించండి నాకు.
నేను ఆ రెఫరెన్స్ ఇది చెప్పనా సార్ మీకు? ఆ రెఫరెన్స్ ఎక్కడుందో చెప్పండి. నేను చెప్తాను సార్, మీరు అక్కడ ఎతకండి సరిపోతుంది. ఆది కాండం తీయండి సార్. ఆది కాండం 19వ అధ్యాయం 36వ వచనం. 12వ అధ్యాయం 19వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది. దానిపైన ఎక్కడుందో ఒకసారి నాకు రెఫరెన్స్ చెప్పండి. 19వ అధ్యాయం 36వ వచనం సార్. 36వ వచనంలో లోతు తన యొక్క 2 కుమార్తెలను గర్భవతులైరని ఉంటుంది. 36వ వచనం. అక్కడ దానికి ముందు ఎక్కడైనా చూపించండి ఆ వర్డ్. ఈ 19లో 31 ఉందండి. 19లో 31 నేను చదువుతాను సార్, నేను చదువుతానండి. 31 అట్లుండగా తన యొక్క చెల్లెలతో, మన తండ్రి వాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములు ఏ పురుషుడు లేదు. ఇక్కడ దేవుడు ఖండించినట్టు అడిగాను సార్. ఏంటి సార్ మీరు, నేను అడిగిన క్వశ్చన్ ఏంది? జరిగిన విషయం. నేను ఆశేష గారు లైన్ లో ఉన్నారండి? ఉన్నాను సార్, ఉన్నాను సార్. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే దేవుడు ఎక్కడైనా ఖండించాడు ఇది తప్పు అని చెప్పి అడిగాను నేను. సార్ నేను ఒక మాట చెప్తాను సార్. పాస్టర్ గారికి అది ఎక్కడ బైబిల్లో రాయలేదండి దేవుడు ఖండించినట్టు. దేవుడి దృష్టిలో తప్పు కాదండి అది. దేవుడి దృష్టిలో తప్పు కాదు అది. లోతు చాలా మంచివాడిని సర్టిఫికేట్ ఇచ్చాడు యెహోవానే. దీంట్లో ఉంటుంది, కొత్త నిబంధనలో ఉంటుంది. యెహోవా లోతు నీతిమంతుడు అని చెప్పి 1వ పేతురులో ఉంటుంది. నీతిమంతుడని సర్టిఫికేట్ ఇచ్చాడు. మొత్తం బైబిల్ అంతా ఏం లేదండి. ఇప్పుడు ఏమండి మీ పేరు ఇప్పుడు లోతు మంచివాడు నీతిమంతుడు అన్న ఆయన పేరు ఏది చెప్పండి? 1వ పేతురు అండి. 1వ పేతురులో ఉంటుంది. ఆశ్లేష గారా సార్? నా పేరు గుణపాల రాజు సార్. పర్లేదు సార్, మీరు ఎవరి పేరైనా పిలవండి, మేము ఇద్దరం పలుకుతాం. అయితే ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు లోతు అతన్ని ఏది ఎరగనటువంటి విధంగా, అతను ఉచినీచాలు తెలియని విధంగా సార్ మగోడికి అంగస్తంభం జరుగుతాడు. మగోడు ప్రమేయం లేకుండా అంగస్తంభం జరుగుతాడు. ఒక స్త్రీ మగోడిని రేప్ చేయాలి అంటే వాడికి అంగస్తంభం జరగాలి, 3 రావాలి. ఒక స్త్రీని రేప్ చేయాలంటే చచ్చిపోయిన శవాన్ని కూడా ఒక స్త్రీని మనం రేప్ చేయొచ్చు. ఆశ్లేష్ గారు మీరు మాట్లాడండి. 35 సార్ 35 చెప్పండి. అప్పుడు చిన్న ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. ఎవరికి? ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో ఎవరికి తెలియలేదు. అతనికి తెలియలేదు. లోతు పాస్టర్ గారు ఎవరికి తెలియలేదండి? లోతుకు తెలియలేదండి. అట్లా ఎలా ఉంటుందండి మనిషికి? సరే ఓకే కాదండి, సరే అప్పుడు తాగున్నాడు కాబట్టి తెలియలేదు అనుకుందాం. తర్వాత 3 నెలలు 4 నెలలు కాగాలి ఇంత పెద్ద పొట్టలేసుకొని ఉంటే లంచం ఉండలారే, ఎవరితో పడుకున్నారే అనే జ్ఞానం అడగాలి కదా వీడు లోతుగాడు కూతురులే. మరి అడగాలవుద్దా? మన భాష అడగాలవుద్దా చెప్పండి సార్. కాదండి నేను ఓకేనే మరి. ఎందుకంటే సార్ నాకు మీరు ఇలాంటి చెత్త వేదవాళ్ళని సమర్థిస్తుంటే నాకు కోపం వచ్చి అలా మాట్లాడుతున్నానండి. నిజానికి నేను అలా మాట్లాడను. ఇప్పుడు కాదండి మీరు ఓకే, నేను చెప్తున్నానండి ఓకే, ఆయన తాగిచ్చారు, ఆయనకి అంగస్తంభన అయిందో లేదో వీళ్ళు ఏదో చేసుకున్నారు, కడుపైంది. కడుపైన తర్వాత అయినా అమ్మా ఎవడమ్మా ఏ దుర్మార్గుడమ్మా మిమ్మల్ని కడుపు చేసింది, ఏంటమ్మా ఇది ఇంత పొట్టలు వేసుకొని తిరుగుతున్నారు కళ్ళ ముందు అంటే అప్పుడు చెప్తారు కదా వాళ్ళు, నాన్న నీతోనే మేము మడుకున్న నీ మూలంగానే కడుపైందని చెప్పాలి కదా. అప్పుడన్నా వాళ్ళు బుద్ధి ఉందా మీకు? నాకు సారాయి దాయిచ్చి నా చేత ఇట్లా చేయిస్తారా దొంగ ముండలారా అని అరవాలి కదా వాళ్ళని. అయితే అదే అప్పుడు ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడలేదండి. మరి ఈ కూడా యెహోవా ఏం చెప్తున్నాడండి మరి లేదు. అయితే మరి కాదండి ధర్మశాస్త్రం ఇయ్యలేదు. మరి ధర్మశాస్త్రం ఈయనప్పుడు సొదొమ గొమొర్రా నగరాలని ఇక్కడ వ్యభిచారం ఎక్కువైపోయిందనేసి ఎందుకు మరి తగలబెట్టాడండి? మీతో ఒక మాట ఊరుకోవాలి కదా. మీతో ఒక మాట చెప్పాను నేను, అర్థం కావటం కోసం ఒక మాట చెప్పాను నేను. ఏం మాట అండి? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. మీరు ధర్మశాస్త్రం ఇవ్వలేదంటున్నారు, ఓకే ఒప్పుకుంటా. మరి ఇవ్వనప్పుడు సొదొమ గొమొర్రా నగరాలను ఎందుకు తగలబెట్టాలి? వెనక్కి తిరిగిన వాళ్ళ భార్యను ఉపస్తంభంగా మారి ఎందుకు చెప్పించాలి? అసలు వాళ్ళ అల్లుడు పాటు ఉన్నట్టయితే వీళ్ళు హ్యాపీగా సంసారం చేసుకునే వాళ్ళు కదా. జలప్రలయం జలప్రలయం తర్వాత సార్
లేదు సార్, అది ఎందుకు వచ్చిందండి? అది కూడా ధర్మశాస్త్రాన్ని ముందే వచ్చింది. అది కూడా ఇప్పుడు దేశంలో భూమి మీద పాపం పెరిగిపోయిందని చెప్పి నోహ జల ప్రళయమైనప్పుడు మనుషులందరినీ యెహోవా నాశనం చేసేస్తాడు. అప్పటికి ధర్మశాస్త్రం రాలా. ధర్మశాస్త్రం వచ్చింది ఎప్పుడు? మోషే వచ్చినప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం. మరి అప్పుడు అంతకుముందు ఎందుకు నాశనం చేశాడు? నోవాహు జల ప్రళయం సృష్టించి పాపం పక్షులు జంతువులు ఏం అన్యాయం చేయలేదు సార్. జీవులు పక్షులు జంతువులు ఏం అన్యాయం చేయలే. వాటిని ఎందుకు చంపాడు సార్ మరి? గోపి గారు మీ వాయిస్ కట్ అయిపోతుంది. ఇప్పుడు జంతువులు తప్పు చేయలేదు సార్. జంతువులు పక్షులు ఎన్నేం తప్పు చేయలేదు. వాటిని ఎందుకు చంపాడు సార్ యెహోవా? అది చెప్పండి పోనీ సార్. వినపడుతుందా అండి? చెప్పండి సార్, ఎందుకు చంపలేదు? పక్షులు జంతువులు ఇవన్నీ చచ్చిపోయినాయి, మనుషులతో సహా చచ్చిపోయారు. పురుగులు దోమలు ఈగలు అన్ని చచ్చిపోయినాయి. ఎందుకు చచ్చిపోయినాయి? నేను పురుగు వంటి వాడను నేను అని ఒక సమయం. నేను అడిగిన ప్రశ్న అది కాదండి. దేవుడు నోహ జలప్రళయం అప్పుడు ఎందుకు చంపాడు ఈ పురుగుల్ని, వీటన్నిటి జంతువుల్ని, మనుషుల్ని ఎందుకు చంపాడు అని అడుగుతున్నాను నేను. మనము దేవుణ్ణి అలా ప్రశ్నించడానికి మనం ఏ పార్టీ? ఫైనల్ ఆన్సర్ ఇది సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మీకు ఆన్సర్ పాస్టర్ గారు ధర్మం కాదు, ఒక నిమిషం. ధర్మం అంటే ఏం తెలుసా పాస్టర్ గారు మీకు? గోపి గారు సార్, నేను దేవుడు ఈ రాత్రి చెప్పండి, నన్ను ఒక మాట చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. మీకు మంచి మాట చెప్తా తర్వాత నేను. ఈ తెల్లారేటప్పటికే నేను షుగర్ పేషెంట్, నేను చచ్చిపోతే దేవుడు అన్యాయస్తుడు అవుతాడా? చంపితే అన్యాయస్తుడు అవుతాడండి. కావాలి నువ్వు తప్పు చేసావని చెయ్యకపోయినా చంపితే అన్యాయస్తుడు అవుతాడు. నీకు అదే సార్ నేను చెప్తున్నా. ధర్మము అంటే ఫస్ట్ మీకు తెలియదు సార్. క్రైస్తవులు ఎవరు కూడా ధర్మం అంటే తెలియదు. ఒక మనిషి భూమి మీద ఎలా బతుకుతున్నాడు, దేవుడు వచ్చినా సరే అదే ధర్మాన్ని పాటించాలి. ఇందాక ఆశ్లేష గారు చెప్పారు, ఆకలేస్తే మనిషికి ఆకలేస్తే దేవుడు కూడా ఆకలి వేయాలి. ధర్మానికి ప్రతి సృష్టిలో కూడా ప్రతి చెట్టుకి పుట్టకి పాముకి వీటికి కూడా ధర్మాలు ఉన్నాయి. పాము తను తొక్కితే కాటేస్తుంది, ధర్మం. తేలు పట్టుకుంటే కుడితే అది కుడుతుంది, దాని ధర్మం అది. చెట్టు గాలిని అటు ఇటు తోస్తుంటుంది, దాని ధర్మం అది. అలా ధర్మాన్ని దేవుడు భూమి మీద చెట్టు లాగా వచ్చాడు అనుకోండి, దేవుడు భూమి మీద ఒక చెట్టు అవతారం అవుతాడు అనుకోండి, ఆ చెట్టు ఎలా ప్రవర్తిస్తుందో దేవుడు కూడా అలానే ప్రవర్తించాలి. దాన్నే ధర్మము అనే పదం వాడారు. ఇప్పుడు ధర్మం అంటే ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు నువ్వు తప్పు చేసావండి, నిన్ను దేవుడు చంపాడు. అదే తప్పు నేను చేస్తే నన్ను చంపకపోతే అప్పుడు ధర్మం అవుదండి, అధర్మం అయింది. అప్పుడు దేవుడు అధర్మం చేసినట్టు అయిద్దండి. క్లారిటీ ఉందా సార్ మీకు? అది ఆయన చేయటం అనేటువంటిది ఆయన ఇష్టాన్ని మనం ప్రశ్న తప్పు సార్. ధర్మం అంటే ఇది హిందూ ధర్మం, ఇదే అదే సార్ మాట్లాడండి పాస్టర్ గారు. ఆయన ఇష్టం చేయడానికి లేదండి. వస్తే ఆయన ఇష్టం వచ్చినడానికి లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా అంటే కుదరదు. హిందూయిజానికి తేడా అదే అండి. అర్థమైందా అండి పాస్టర్ గారు మీకు? ఇప్పుడు ఆయన ఇష్టం అంటే హిందూయిజానికి తేడా అదే. దేవుడిని నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని, నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళు తప్పు చేసిన నేను రక్షిస్తానంటే ఆడే ఫ్యాక్షనిస్టో లేకపోతే రౌడీ అదో లేకపోతే ఇంకోటో అవుతాడు. దేవుడు అవడు అని. ఎందుకు పక్షం లేదు, మీలో ఎవరైనా స్థాపించగలరా అని అన్నాడు ఆయన. నేను కూడా అంటానండి, నేను కూడా బోల్డ్ అని అబద్ధాలు చెప్తాను సార్. ఒక చిన్న లిచిక సార్ నేను చెప్తాను. ఆయన ఆ పాపం లేదు ఎందుకు చెప్పాడు తెలుసా అండి? అసలు తీసుకున్నాడు. రైట్ సార్. ఆయన జోర్దాన్ నదిలో తన పాపంలో ఒప్పుకొని ఎవడైతే బాప్టిజం తీసుకుంటాడో వాడు పాపాలన్నీ కడగబడతాయి. ఇప్పుడు మీరు బాప్టిజం తీసుకుంటే మీ పాపాలు కడగబడతాయి. కడగబడితే అప్పుడు నాలో లేదని చెప్పాడు కానీ సార్, ఒక్క నిమిషం, నాలో లేదని చెప్పాడు కానీ నేను చేయలేదని చెప్పలేదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, నాలో పాపం లేదు అన్నాడు కానీ చేయలేదని లేదు. లేదు అంటే చేయలేదంటానికి చాలా తేడా ఉందండి. లేదు అంటే ఉంది పోయిందని అర్థం, చేయలేదంటే ఎప్పుడు చేయలేదని గుర్తుపెట్టుకోండి సార్. పాయింట్ మాట్లాడండి ఆశ్లేష గారు. గోపి గారు, పాపాలు ఒప్పుకోలేదు సార్. బాప్టిజం రూల్ సార్, అది బాప్టిజం, అది బాప్టిజం యొక్క రూలు. ఎవడైనా ఒప్పుకొని తీర, బాప్టిజం రూల్ అది. లేదండి, ప్రతి ఒక్కరు తమ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందారని రాయబడి ఉంది. కానీ ఆయన బాప్తిసం తీసుకునేటప్పుడు ఆయనకు బాప్తిసం ఇచ్చి ఆయన ఏమన్నాడంటే, నేను మీకు అదే అర్థం కావట్లేదు. బాప్టిజం తీసుకోవాలని రూల్ ఏం చెప్పండి, మాట్లాడండి. ఆయన పాపాలు ఒప్పుకోకపోతే పాస్టర్ గారు,
సార్ చెప్పేది, నన్ను సత్పురుషుడని ఎలా అనుచున్నావు? దేవుడు తప్ప సత్పురుషుడు ఎవరు లేడని ఎందుకు అన్నాడండి మరి? నీకు నీకు చోట నన్ను సత్పురుషుడని ఎలా అంటావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నేను సత్పురుషుని కాదు, నేను బేవర్ని యేసు చెప్తున్నాడు. నీకు నిర్ధారణ ఉందా? ఎట్లా చెప్పగలుగుతానండి? ఇప్పుడు నువ్వు దేవుని చెప్పాడండి, నేను చెప్పడం కాదండి, యేసు చెప్పాడండి. నేను తాగుబోతుని, తిరిగిపోతుని, తిరుగుబోతుని కూడా చెప్పుకున్నాడు యేసు. పేతురు ఏమన్నాడంటే, నువ్వు పేతురు పెద్ద దొంగ అండి బాబు, పేతురు పెద్ద దొంగ, ఆడి గురించి చెప్పమాకండి. అదే తప్పిదాని వాళ్ళని మర్డర్ చేసిన దొంగ. ఒక మాట అండి, శిష్యులందరూ కూడా దొంగలే సార్. సిలువ వేసినప్పుడు అందరూ పారిపోయారండి. దొంగలు వాళ్ళంతా సిలువ వేసినప్పుడు అందరూ పారిపోయారు. నిజంగా ఆయన దేవుడు అయితే ఆయన పక్కన నుంచుండేవాళ్ళుగా ఎందుకు పారిపోయారండి? మీరు నేను ఒప్పుకున్నట్టుగా ఆయన ఒప్పుకోవటం అనేటువంటిది జరగలేదండి. కాదు కాదు సార్, నేను అడిగిన ప్రశ్నేనండి, అసలు యేసుని ఎవరు ప్రవక్త అంగీకరించారో చెప్పండి. పోనీ వాళ్ళ తల్లిదండ్రులు గాని, తమ్ముళ్ళు గాని, వాళ్ళ చుట్టాలు గాని, యూదా ప్రజలు గాని, శిష్యులు గాని ఎవరైనా ప్రవక్తగా అంగీకరించారా ఆయన్ని? చెప్పండి. దేవుడు వద్దండి, దేవుడు సార్, దేవుడి దాకా వద్దండి పాస్టర్ గారు. మానవ ధర్మాన్ని బట్టి ఆయన తినాలి, తాగాలి కదా. ధర్మం అనే మాట వాడకండి సార్ ప్లీజ్. ఏం చెప్పాలి సార్ పాస్టర్ గారు? వాయిస్ కట్ అయిపోయింది పాస్టర్ గారు. ఆయన తాగాడు, ఆయన తిన్నాడు. ఈనాడు కొంతమంది ఆ తాగడం అనేటువంటి దానికాడ వాళ్ళ చాలా మంది తెలియదు. అది కొంచెముగా పుచ్చుకోవచ్చు అనేటువంటి దాన్ని వాళ్ళు చేయలేక ఎందుకు వచ్చిన తంటాలే అని చెప్పేసి మద్యపానం అనేటువంటిది అసలు లేకుండానే చేస్తారు. అప్పుడు తాగొచ్చు, అయితే తాగుబోతుగా కాదు. ఇప్పుడు తాగుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆయన ఒక మద్యపాని అని అన్నారు. ఆయన తాగినటువంటిది అనేటువంటిది మద్యపానిగా తాగలేదు. ఆయన తిన్నా కూడా తిండిపోతుగా తినలేదు. ఆయన తిన్నా కూడా తిండిపోతుగా. ఇప్పుడు ఈనాడు ఇప్పుడు ఈ తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానపు క్రైస్తవులు ఏం చేస్తున్నారు, పాస్టర్లు ఏం చేస్తున్నారు అంటే, ఈ చికాకులన్నీ ఎందుకు తాగకూడదు అదే అని చెప్పి పోలా. తర్వాత పంది మాంసం విషయంలో కూడా అక్కడ తినొచ్చురా బాబు, నీకు ఇష్టమైంది ఏదైనా తినొచ్చురా బాబు అనేటువంటి దాన్ని కూడా మరుగు చేస్తున్నారు తెలిసి తెలియని వాళ్ళు. సర్వసత్యం అనేటువంటిది ఒకటి ఉంది, అది తెలియదు. ఇప్పుడు తాగటం అనేటువంటిది ఎట్లా తాగాలి? ఎక్కువ తింటే తిండి ఎక్కువయ్యి ఎంఎస్ నారాయణ అట్టగా చచ్చిపోయాడు. అట్లాగే దానికి ఒక నియమం అనేటువంటిది, దాని లిమిట్ ప్రకారంగా అనేటువంటిది, దాన్ని బట్టి తాగాడు కానీ ఆయన తాగుబోతు కాడు, తిన్నాడు కానీ తిండిపోతు కాడు. అయితే ఇట్లాంటివన్నీ ఇవి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలండి. వీటి గురించి అన్వేషణ అనేటువంటిదే నేను చేస్తా ఉంటున్నా. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. సరే సార్, అట్లయితే సార్ మీరు మాట్లాడండి. అసలు సర్లే, మీరు చేసుకుంటూ ఉండండి సార్. కానీ ఈ బైబిల్ అనేది ఒక చెత్త పుస్తకం, సెక్స్ బుక్. మేరీ అనేది ఒక పతివ్రత కాదు. యేసు వంశంలో ఎవరు కూడా పతివ్రతలు అనేవాళ్ళు లేరు. ఇది భారతదేశానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక పుస్తకం, విదేశీ పుస్తకం. ఈ విదేశీ మతాన్ని, ఈ విదేశీ దేవుళ్ళని ఈ భారతదేశంలో ఉండడానికి అవసరం లేదు సార్ మనకి. సార్ మీరు ఆశ్లేష్ గారా, గోపి గారా? ఎవరైనా ఒకటే, మా ఇద్దరం ఒకటే, శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే సార్. చెప్పండి. యేసయ్య యెహోవా లాగా. నేనేంటంటే అబ్బో బాబా సంతోషం అండి మీతో మాట్లాడటం. అసలు మాకు కూడా చాలా సంతోషం మాస్టర్ గారు. బెత్లెహేములో నజరేత్ అనేటువంటి ఊరు, ఈ భూమి అంతటి కూడా అది సెంటర్ పాయింట్ అండి. సార్ భలే జోక్ చేశారండి. ప్లీజ్ సార్, మీరు ఏం సార్ మీరు అందరి దగ్గర మా దగ్గర మాట్లాడండి. పాస్టర్ గారు అసలు మీకు బెత్లెహేం నుంచి యేసు నజరేత్ ఎందుకు వెళ్ళాడు తెలుసా మీకు? చెప్పండి. యోహాను సువార్త 8:41లో అక్కడ యూదులు యేసుని అంటున్నారు అన్నమాట, ఏమని, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాదు అనేసి. మేరీ అనేది ఒక వ్యభిచారి సార్. అందువల్ల అదిగా సార్, ఇప్పుడు పాస్టర్ గారు అడిగిన దానికి ఒక నిమిషం ఆశ్చర్య సార్. పాస్టర్ గారు అడిగిన దానికి చెప్పాలి సార్. ఆయన సెంటర్ పాయింట్ అనే పదాన్ని వాడారు అక్కడ. దానికి మనం క్లారిటీ ఇద్దాం. లేదు పాప, ఆయన క్లారిటీ ఇద్దాం. తెలియదు కదా, తెలుసుకుంటారు ఫ్యూచర్ లో. ఆయన ఆ మాట మాట్లాడకుండా తన తప్పును సరిదిద్దుకుంటారు. పాస్టర్ గారు, మీరు చిన్నప్పుడు లేదా ఇప్పుడు క్రికెట్ ఆడారు కదా, మీకు బాల్ తెలుసు కదా, రబ్బర్ బాల్ కానీ క్రికెట్ బాల్ కానీ ఐడియా ఉంది కదా?
తెలుసు కదండి. మరి దాని సెంటర్ పాయింట్ ఉందా అండి? సెంటర్ పాయింట్ ఏది? బాల్కి బాల్కి సెంటర్ పాయింట్ ఉందా? సెంటర్ పాయింట్ ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందని సార్ అది తీసేయండి సార్. అది నేను అడుగుతుంది అది కాదు. మన ఇంట్లో ఆడుకునే రౌండ్ రబ్బర్ బాల్, క్రికెట్ బాల్ ఉంటది కదా, ఆ బాల్ కి సెంటర్ పాయింట్ మనం గుర్తించగలమా అని అడుగుతున్నాను. భూమి విషయం ఈ బాల్ విషయం ఒకటి కాదు. నేను అదే చెప్తాను సార్. నేను అది చెప్తాను వినండి సార్. ఫస్ట్ ఇది ఇక్కడ వెళ్ళితే దానికి క్లారిటీ ఇస్తాను నేను. ఇప్పుడు మనం ఎక్కడ గుచ్చితే అక్కడ సెంటర్ పాయింట్ అండి, ఓకేనా? ఎక్కడ గుచ్చితే అక్కడ సెంటర్ పాయింట్ బాల్కి. భూమికి కూడా సేమ్, ఎక్కడ పెడితే అక్కడ సెంటర్ పాయింట్ అండి. కాకపోతే ఇక్కడ అక్షాంశ రేఖలని 2 ఉంటాయి రేఖలు. భూమికి వాడు గీతలు కొట్టాడు, ఆ గీత కొట్టి సెంటర్ పాయింట్ మళ్ళీ అక్కడ రాదండి, ఒక ముస్లిం దేశం వస్తుంది అక్కడ. నువ్వు అక్షాంశ సారాంశ రేఖ లేదు అంటారు, వాటి పేర్లు కూడా మర్చిపోయాను. అవి భూమికి ఇలా గీతలు కొట్టిన లాటిట్యూడ్. కరెక్ట్ సార్, కరెక్ట్. అవి మీరు చెక్ చేసుకోండి గూగుల్లోకి వెళ్ళి. అవి కూడా ఎక్కడో ముస్లిం దేశానికి వస్తాయి కానీ ఈ ఇజ్రాయెల్ దేశానికి రావండి. అర్థమైందా సార్? మీ అజ్ఞానాన్ని వేడండి సార్ దయచేసి. చిన్నప్పటి నుంచి ఇలాంటి చెప్తుంటారు సార్. అది గోపి గారు, చిన్నప్పటి నుంచి వీళ్ళ క్రైస్తవులకి భూమి మధ్యలో ఉంది, అదే అందువల్ల అక్కడే పుట్టాడని సోదంతా చెప్తుంటారు. తప్పు సార్. పిల్లల మనసుల్లో ఈ విషయం మొత్తం నింపుతుంటారు సార్ వీళ్ళు బుర్ర. ఇంకొక పాయింట్ కూడా మీరు గమనించాలి. యేసు రక్తం దొరికింది, దాంట్లో వై క్రోమోజోములు లేదని చెప్పారు, అవును కదండి? మీరు విన్నారు ఇది ఎప్పుడైనా? చెప్పారు సార్, ఇది కూడా వచ్చిందండి. అయితే యాక్చువల్ గా ఒక మనిషి పుట్టాలి అంటే ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే ఒక ఆడ మనిషి పుట్టింది, ఎక్స్వై క్రోమోజోమ్ కలిస్తే మనిషి పుడతాడు. మరి ఆయనకి వై క్రోమోజోము లేదు అంటున్నారు, కలవలేదు అంటున్నారు. మరి ఆయన ఆడ మనిషిగా పుట్టాలేమో మరి నేను అనుకున్నాను సార్. మరి ఎందుకంటే వై క్రోమోజోమ్ కలవలేదు కదా ఆయన తోటి, మరి అప్పుడు ఆడ మనిషే పుట్టింది, మగవాడు ఎలా అవుతాడు అప్పుడు? ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాలి గర్భంలో అంటే వీర్య కణాలు అండము అంటారు. ఆ 2 కలిస్తే ఎక్స్ వై క్రోమోజోములు కలుస్తాయి. అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు కణాలు కలుస్తాయి. కలిసినప్పుడు ఎక్స్ వై కలిసినాయి అనుకోండి, మగపిల్లడు పుడతాడు. ఎక్స్ కలిసి ఆడపిల్ల పుట్టుద్ది. ఇప్పుడు ఆయనకి వై లేకుండా ఉత్త ఎక్స్ తోనే పుట్టాడు అన్నప్పుడు ఆడపిల్ల అవుతాడు యేసు, మగపిల్లడు ఎందుకు అవుతాడు? ఇలాంటి చాలా తప్పులు ఉన్నాయి సార్. చెప్పండి. దేవుడు అనే మాట మనం వాడతాం సహజంగా. దేవుడు అన్నప్పుడు యేసుప్రభు విషయంలో చాలా మనకు అభ్యంతరాలు ఉన్నాయి. యేసుప్రభు విషయంలో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఓకే. అయితే ఆయన దేవుడు అని ఎక్కడ ఉంది అనేటువంటి క్వశ్చన్ కూడా ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది. అవునండి, అవును. దేవుడు ఎక్కడ చెప్పుకున్నాడు? తనకు దేవుడు అని చెప్పి నన్ను పూజించండి అని. మరి ఆయన మరి 8వ రోజున ఆయన సున్నతి చేయబడటం అనేటువంటిది, ఇవన్నీ మనం కొన్ని మన వాదనకే కాకుండా మనం అన్ని విధాలుగా సమస్తమును పరిశీలనగా చేయాలి. అంటే ఇప్పుడు దేన్నైనా సరే పాజిటివ్ గా తీసుకొని మనం ఆలోచించాలి, పాజిటివ్ గా చదవాలి. పాజిటివ్ సార్, ఇప్పుడు నేను బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద నుంచుంటాను సార్, మరి జనాలు పాజిటివ్ గా తీసుకుంటారా నన్ను? ఏది తీసుకోవాలి పాజిటివ్ గా? అది జనాలకి పనికి వస్తుంది, ఇది దీంట్లో మంచి ఉందంటే దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలా? నా ఇష్టం వచ్చి నేను చేస్తాను దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలంటే అది కరెక్ట్ కాదు కదా. మేలా ఫిమేలా అనేటువంటి దాని కాడ మీకు డౌట్ వచ్చినప్పుడు మాట్లాడారు. అవునండి, అవును. అందుకని నేను చెప్పేది అది మేల్ అనేటువంటిది అక్కడ అర్థమవుతుంది కదా. ఆయన సున్నతి సార్ ఇప్పుడు మేల్ అది సున్నతి అని చెప్పినప్పుడు మరి ఈ లెక్క ప్రకారం ఆడపిల్ల కావాలంటున్నానండి నేను. ఈ లెక్క ప్రకారం వీళ్ళు క్రోమోజోములు, ఇప్పుడు పరిశుద్ధాత్మలో వై క్రోమోజోమ్ లేదు, ఓకేనా? మీరు చెప్పిందే పరిశుద్ధాత్మలో